హనుమకొండ జిల్లా కాజీపేటలో జరిగిన ట్రాఫిక్ తనిఖీల్లో ఒక షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. అస్లం అనే ద్విచక్ర వాహనదారుడు ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లను చెల్లించకుండా రోడ్లపై తిరుగుతూ కాజీపేట ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఈ చలాన్ల ద్వారా 45,350 రూపాయలు జరిమానా పెండింగ్లో ఉన్నట్లు తేలింది. సాధారణంగా జరిగే వాహనాల తనిఖీల్లో భాగంగా అస్లం డ్రైవ్ చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోలీసులు ఆపి ఆన్లైన్ సిస్టంలో వాహన వివరాలను తనిఖీ చేశారు. అప్పుడే అతని పేరిట 233 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉల్లంఘనలు హెల్మెట్ లేకపోవడం, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి వివిధ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించినవి. ఈ చలాన్లు చాలా కాలంగా చెల్లించకుండా పేరుకుపోయాయని సిఐ వెంకన్న వెల్లడించారు. పోలీసులు వెంటనే అస్లం ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని అతనికి పెండింగ్ చలాన్ల రసీదును అందజేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం ఇతరులకు ప్రమాదకరం. చలాన్లు చెల్లించకుండా తప్పించుకోవడం చట్టవిరుద్ధమని సిఐ వెంకన్న హెచ్చరించారు. అస్లం జరిమానా చెల్లించే వరకు వాహనాన్ని విడుదల చేయబోమని, అవసరమైతే మరింత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దాదాపు 2016 నుంచి చలాన్లు పెండింగ్లో ఉన్నాయని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అయితే స్కూటీ యజమాని మాత్రం తాను ఏడాది కిందటే కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి దగ్గర కొనుక్కున్నానని తెలిపాడు. దానిపై చలాన్లు పెండింగ్లో ఉన్నాయన్న విషయం తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, జరిమానాలను సకాలంలో చెల్లించాలని పోలీసులు సూచించారు. ఇటువంటి తనిఖీలు ఇకపై మరింత కఠినంగా కొనసాగుతాయని, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపుతామని కాజీపేట ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.